ఫోన్ ఏదే చేయి చెవులో పెట్టి ఫోన్ అంటావు. టేక్ జరుగుతుంది. ఏ కావాలి నీకు చెక్క జరిగింది. ఫోన్ ఏది? ఫోను ఇది దీంట్లో ఫోన్ ఉంటది మనకి. హలో లేదు నేను బిజీగా ఉన్నా ఖాళీగా లేదు. ఓకే బాయ్. ఏమైంది భయ్యా? ఏ అనుష్క ఫోనే బాబు. ఏం చెప్పు? డేట్ కావాలంది, మనం ఖాళీగానే ఉన్నాం కానీ బిజీగా ఉన్నాం అని చెప్పాం. ఖాళీగా లేను అన్న. బై మిస్టేక్ మన వాళ్ళు ఫోన్ చేసినప్పుడు అదే చెప్పు. ఏ ఖాళీగానే ఉండి భయ ఏం పర్లేదు అంటారు వాళ్ళు. ఏంటి అలా మాట్లాడతావు? నాకు దివ్య దృష్టి ఉంది తెలుసా? నీకు దివ్య పైన దృష్టి ఉందని తెలుసు కానీ దివ్య దృష్టి ఉందా? దివ్య ఇగో ఇప్పుడు ఇలాగే నాకు లెఫ్ట్ సైడ్ ఒక 2 అడుగులు వేస్తే 3 అడుగులు కింద దిగుతాం, రైట్ సైడ్ 2 అడుగులు వేస్తే 3 అడుగులు కింద దిగుతాం. అదే స్ట్రైట్ కి వెళ్ళి 4 అడుగులు వేసావు అనుకో ఏమైంది? లాస్ట్ పైప్ ఉంటుంది చూడు, అది నీకు. అందరు తేడాగా మాట్లాడతారంటే బాబు. ఇందాక ప్రొడ్యూసర్ కూడా సినిమా క్యాన్సిల్ చేశాడు. సినిమానయ్యే హీరోయిన్ కి నాకు ఒకే రూమ్ ఇవ్వండి, ఆడియో ఫంక్షన్ అదిరిపోవాలన్నా. నీకు హీరోయిన్ ఒకటే రూమ్ ఇస్తే ఆడియో ఫంక్షన్ కాదు జరిగేది. నువ్వు కరెక్ట్ గా ఆలోచించు. ఆదిగాడు జబర్దస్త్ లో అనసూయ గారు అంటాడు, ఇక్కడ ప్రియమణి గారు అంటాడు, ఇంత ముందు సీజన్ వర్షిని అన్నాడు, ఇప్పుడు సీజన్ దీపిక పిల్లి అన్నాడు. అసలు పులిహార గడ్డ వదిలేసి కరేపాకు గడ్డ నన్ను పట్టుకుని ఏంటే బాబు మీరు? 5 సీజన్ లో ఫస్ట్ టైం నిజం చెప్పా భయ. ఆడు పులిహార గడనా? నువ్వు కరేపాకు గాడు అని. నన్ను కాదు, ఆయన పిలిచిన తర్వాత మాట్లాడప్పుడు నీకు అర్థమైంది మ్యాటర్ అంత ఏంటో. పిలు మీ పులిహార గాడిని. అరే పులిహారా ఏంట్రా? ప్రసాదం. దేనికి? నువ్వు బాగుండాలని గుడికి వెళ్ళి వచ్చా. ఇదిగో ఏంటిది? ప్రసాదం. దేనికి? నువ్వు బాగుండాలి, నేను గుడికి వెళ్ళి వచ్చా. ఏంటే 2 చేతులు 2 పెట్టు. ప్రసాదమేగా. ఏంటిది? మీరు వచ్చారు కదా జనం బాగుండాలని గుడికి వెళ్ళా. అయినా అరే నువ్వు నా గురించి గుడికి నాకు నమ్మబుద్ధి కావట్లేదురా. నిన్ను నేను ఎంత కాపాడుతున్నానో తెలుసా నీకు? నన్ను కాపాడుతున్నా? నన్ను కాపాడా? ఒక అమ్మాయి నీ నంబర్ కావాలని అడిగితే నీకెందుకు డిస్టర్బెన్స్ అని నా నంబర్ ఇచ్చా. వీడితో మాటలు కాదు భయ్య, వాళ్ళిద్దరిని రమ్మను. మా ఇద్దరిలోనే పులిహార గడవడు కరేపా గడవడు వాళ్ళే చెప్తారు. అమ్మా మెరుపు తీగలో ఒకసారి వచ్చేయాలండి అమ్మా. విను, ఇవాళ నుంచి ఇవ్వాల్సిన పంచులన్నీ మేమే వేస్తాం. ఏంటే మనకి పంచులేసే హక్కు కూడా లేదా? ఎందుకు? మనం కలిసి షో చేద్దాం. మా షో చేయకండి, షోలో ఏమైనా చేయండి చాలు. హలో నీకే ఫోన్. హలో మీ ఎవరి దగ్గర ఫోన్లు లేవు, అంత ఓవర్ యాక్షన్ చేయొద్దు. మరి ఎందుకు అలా అంటున్నావు? ఏదో అంటాం పిలుస్తాకి అలా హలో అని, ఫోన్ చేశాక హలో అని ఎందుకు అంటాం? అది లేకుండా ఏదైనా చెప్పండి మరి. విషయాలని పక్కన పెట్టు. నువ్వు నేను కలిసి షో చేద్దాము. ఏం చేస్తారా షోలో? నేను సెంటర్ లో నుంచొని యాంకరింగ్ చేసేటప్పుడు నువ్వు సోఫాలో కూర్చో. నువ్వు సెంటర్ లో నుంచొని యాంకరింగ్ చేసేటప్పుడు నేను సోఫాలో కూర్చుంటా. ఇందులో సోఫా ఉంది కానీ షో ఎక్కడుంది? అవన్నీ కాదండి, నేను సింపుల్ క్వశ్చన్ అడుగుతాను, దానికి ఆన్సర్ చేయండి. చెప్పండి. ఓకే అడగండి. ఇప్పుడు వాళ్ళని చూస్తుంటే మీకు ఏమనిపిస్తుంది? అది మిస్టర్ పర్ఫెక్ట్, నేను మిషన్ పర్ఫెక్ట్. పదవే మా సోఫాలోకి వెళ్దాం. పదా. అయినా మీరేంటబ్బా ఎప్పుడు చూసా ఖాళీగా ఉంటారు? ఖాళీగా ఎవడున్నాడు? ఖాళీగా ఎవడున్నాడు? ఎప్పుడు వచ్చినా అలా వెళ్ళిపోతుంది. మాకేమో ఏం చేయాలో తెలియదు. ఒకసారి వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఏం చేయడం ఎందుకు, ఖాళీగా లేరుగా ఎలాగో. గెలిచారు, వాళ్ళకి టాస్క్ ఇవ్వాలి. మీరు రూల్స్ తెలుసు 5 ఏళ్ల నుంచి. ఏంటి సార్ టాస్క్ చేసేది? ప్రతిసారి టాస్క్ అంటారు. ఏనాడైనా చేయనిచ్చారు? అసలు వాళ్ళు గెలిచినా మేమే చేయాలి, మేము గెలిచినా మేమే చేయాలి. అసలు ఆ విషయానికి మొత్తం నువ్వే చేసావు తెలుసా? మేమేదో చేద్దామని ముందుకు వస్తాం, నువ్వే చేసేస్తావు. మేమేదో వేద్దామని ముందుకు వస్తాం, నువ్వే వేసేస్తావు. నేనేం చేశానయా? నేను నుంచుంటాను, అడుగుతాను, మీరే చెల్లెమ్మ పాట వస్తుంది కింద పడి దొల్లుతారు, ఇలా పాక్కుంటారు, మీరే ఎక్కడ అదే దీపిక ఇలా రా అని చెప్పి చేయి పట్టుకోపోతా, ఈ లోపు నువ్వే వచ్చి దీపికని పట్టేసుకుంటావు. మేము పట్టుకోవాల్సింది కూడా నువ్వే పట్టుకుంటే ఇంకా మాకెందుకయ్యా ఈ చేతులు? ఇక్కడికి వచ్చింది దేనికి? కాదు, నువ్వు చేతులు పట్టుకోవడానికి వచ్చావా? తోటి టీం లీడర్ గా వాళ్ళకి మాకు ఉండవా? నీ తోటి టీం లీడర్ని పట్టుకోను. ఇప్పుడు
ఇప్పుడు ఈవిడ దీపిక గెలవండి మీరు కూడా అని చెప్పొద్దా? చెప్పడానికి కావాల్సింది నోరు, చేయి కాదు. హలో, మీరు గుర్తుపెట్టుకోండి, మనిషికో మాట. కొట్టుకో దెబ్బ అని వాళ్ళకి నీకు చెయ్యి ఇవ్వటం ఇష్టం లేదు. ఇష్టం లేదా? ఇష్టం లేదు. చెయ్యి ఇవ్వటం ఇష్టం లేని వాళ్ళ దగ్గర 2 లక్షలు తీసుకుని వచ్చావు నువ్వు. మనకి చెయ్యి కూడా ఇవ్వనంటున్నారు వాళ్ళు. అలాంటి వాళ్ళ దగ్గర మనకెందుకు ఆ రెడీగా పెట్టుకున్నాడు. నాకు చెయ్యి ఇస్తే ఈ 2 లక్షలు మన దగ్గర ఉంటాయి. నేను ఇస్తా చెయ్యి. ఎవడికి కావాలి నీ చెయ్యి? పెట్టుకు ఎక్కడో కాక. నా మాటిని కాంప్రమైజ్ చెప్పు, వాళ్ళతో మాట్లాడు, ఫ్రెండ్లీగా ఉంటుంది. ఇక నుంచి నువ్వు కూడా నాతో మాట్లాడదు బై ప్లీజ్. అరే నేను మాట్లాడు. అదే లేదు, ఈ మధ్యలో గోడ కట్టండి, వాళ్ళకి నాకు సంబంధం లేదు, నీకు నాకు కూడా సంబంధం లేదు, నువ్వు మాట్లాడదు ప్లీజ్. ఇది మాట్లాడాలంటే ఏం చేయాలి చెప్పు? చెయ్యి తీసుకొస్తే నాతో మాట్లాడమని చెప్పు. అరే చెయ్యి కావాలంట, నువ్వు చెయ్యవరా? ఎన్ని చేతులు వచ్చినాయి చూడు నీకోసం. అరే మొత్తం అన్ని తీసుకొని షేక్ అండ్ ఇస్తే మాట్లాడతావా? ఇస్తే మాట్లాడతా. నువ్వు బ్రోకరా ఏంటి? బ్రోకర్ అంత సీరియస్ గా ఉన్నాడు చూడాడు. ఉండని మాకేంటి? సరే షేక్ హ్యాండ్ అంటే ఇవ్వచ్చు కదా వచ్చి పాపం. హలో, ఈ తొక్కలో మీటింగ్లు ఏంటో నాకు అర్థం కావట్లేదు. మొత్తం 10 మంది ఉన్నారు, అందరికి చేతులు ఇస్తే అయిపోద్దిగా. పోను పంచి లైట్ టచ్ చేయండి, నేను ఇలా టచ్ చేస్తాను ఇలా. అసలు మీరు ఎవరయ్యా? ఇదంతా ఏడట్లేదు కానీ పాపం వాళ్ళు ఎంత దూరం నడలేకపోతారంట, నన్ను టచ్ చేసి నేను టచ్ చేయమన్నారు. నీ దరిద్రపు చెయ్యి గురించి నాకు తెలుసు. మాకు ఆ చెయ్యే కావాలి. వాళ్ళు ఇక్కడ దాకా నడవలేకపోతారు, ఎక్కడ టచ్ చేయకుండా తీసుకొచ్చా. పెట్టుకో. ఆ చెయ్యి ఇగో జేబులో పెట్టుకుని ఆ సోఫాలో కూర్చో. హలో, దేనికి 1 మినిట్? ఇది టీమ్ లీడర్స్ మధ్య జరిగిన పని, మీరు వెనకాల ఉండండి. కష్టపడింది వాళ్ళు, డాన్స్ చేసింది వాళ్ళు, ఓట్లు వచ్చింది వాళ్ళకి. ఇది మా టీం లీడర్స్, మీరు వెళ్ళి వెనకుండా అంటే గెలిచి ఓట్లు సంపాదించిన వాడిని నువ్వు వెళ్ళి వెనక నుంచో, మేము టీం లీడర్ చూసుకుంటా ఉంటుంది ఆవిడ. ఒక్క నిమిషం ఆగు. ఏంటి గొడవ ఏంటి? చిరాక్ ఏంటి? మాకు డబ్బులు వద్దు. అరే ఆ డాన్స్ చేసి ఆ డబ్బులు గెలిస్తే నువ్వు డబ్బులు తింటావేంట్రా? ఏమండి డబ్బులు ఎవడగా డబ్బులు ఇచ్చేది? ఎందుకు ఇస్తారా డబ్బులు? గెలిచాము అయితే హలో, ఇచ్చారు తీసుకోలేదు, ఎందుకు ఇస్తారా మళ్ళీ? మీరు వెళ్ళి కూర్చోండి, మీరు కూర్చోండి. ఎవడో సరే చెప్పు. డబ్బులు ఇవ్వాలి కదా మాకు. వాళ్ళు ఇచ్చినప్పుడు మీరు ఎందుకు తీసుకోవాలా? వాళ్ళు ఇవ్వకుండా డిస్కషన్ చేస్తారు. ఏం చేయలే, నువ్వు అక్కడ నుంచి మనకి అయిపోయిన వెంటనే ఇవ్వాలి. అరే నువ్వు నాకు అంతసేపు డిస్కషన్ చేసి నాకు అసలు సీరియస్ గా నచ్చదు. నాకు చెప్తున్నా, అమ్మాయిలంటే రెస్పెక్ట్ పోయింది సెట్ లో. హలో ఇంకా అంతకంటే ఎక్కువ మాట పెట్టేసి రేస్తా చెప్తాను. అరే నువ్వు కొంచెం బాగరా. వద్దు, నేను వద్దని చెప్తున్నా కదా. వద్దేంట్రా? డబ్బులు ఆ డాన్స్ కష్టపడి గెలిస్తే డబ్బులు వద్దంటా ప్రతిసారి. వాళ్ళని నాతో మాట్లాడొద్దని చెప్పాయి ప్లీజ్. నాతో మాట్లాడితే మాత్రం నేను చాలా నీతో మాట్లాడరా. సీరియస్ గా చెప్తున్నాను. ఏంటే అవసరం? డబ్బులు ఇవ్వాలి కదా సార్. డబ్బులు ఇవ్వరు సార్. ఎందుకు ఎవరు ఇచ్చారు, మీరు తీసుకోలేదు సార్. ఆయన యాటిట్యూడ్ కూడా చూపిస్తున్నారు అక్కడ చూడండి. ఆయనతో మాట్లాడుతండి బాబు. నా గురించి మాట్లాడొద్దని 100 సార్లు చెప్పాను. చెల్లెమ్మకు పెళ్ళంట, అన్నయ్యకు సంబరమంట. చెల్లెమ్మకు పెళ్ళంట, అన్నయ్యకు సంబరమంట. టాస్క్ అన్న ఇస్తారా? డబ్బులు ఎలాగో తీసుకోలేదు. కాదు డబ్బులు కావాలి. డబ్బులు ఎలాగో రావు, ఇంకా అయిపోయింది, ఆ డీల్ అయిపోయింది. డబ్బులు రావా? ఎందుకంటే ఇప్పుడు కూడా వెళ్ళిపోయి కూర్చున్నారు మీరు. లేదు సారీ బాబు. టీవీ లీడర్ నువ్వు ఒక్కడేనా ఏంటి? అరే నువ్వు రారా. వాళ్ళలో ఎవరైనా నాతో మాట్లాడితే ఈ పెట్టే కాదు, మా ఇంట్లో ఉన్న పెట్టె మొత్తం తీసుకొస్తా. టాస్క్ చేయాలిగా రండి. ఆది గారు చెప్తే వస్తాం. మీకు తెలుసు నేను చాలా కోపదారి మనిషిని. ఆది గారు పిలిచినంత వరకు మేము రాము. పిలవండి, ఇద్దరు పిలవండి. టీం లీడర్స్ ఇద్దరు కదా. వాళ్ళు నీతో మాట్లాడరు, నువ్వు వాళ్ళిద్దరు నేను పిలుస్తాను.
ఒక్క టాస్క్ కోసం 20 లక్షలు పోగొట్టుకోవడం నీకు ఇష్టమా? కళ్ళజోడు పెట్టుకుంటే మొహం తుడుచుకుంటావంటే మ్యూజిక్ వస్తుంది స్టైల్ కళ్ళజోడు పెట్టుకుంటే మొహం తుడుచుకుంటా ఒక్కసారి వాళ్ళిద్దరు ఏయ్. ఇంకా చాలు. కాదా నేను పిలిస్తే రావచ్చు కదా, వాడే పిలవాలి. వచ్చాడు అంత కోపంగా ఉన్నాడు. కాదా ఇంత బుర్ర వాడవా నువ్వు? ఏ? ఇద్దరు పిలిచినప్పుడు ఇద్దరు వస్తా అన్నప్పుడు నువ్వు ఒకళ్ళు పిలిస్తే ఒకళ్ళు వస్తారు కదా, ఒకళ్ళతో టాస్క్ చేయలేవా? కరెక్టేగా రష్మి గారు, మీరు రండి. అది మేము ఇక్కడ 2 టీమ్ లీడర్స్. మేము సిస్టర్స్, మాకు బాండింగ్ బాగుంటది. ఎదవ సోది పాయింట్కి రా. ఏంటి మనకు ₹1,00,000 కావాలా వద్దా? 1,00,000 ఎప్పుడో పోయింది, అది వదిలే. ఇంక ఇప్పుడు ఏంటి? టాస్క్ కి నువ్వు పిలిస్తే వచ్చి టాస్క్ నేను పిలవాలా వాళ్ళని? భయ మధ్యలో గుర్రాల సౌండ్ వచ్చింది. నేను వాళ్ళని పిలిచినా మనకే రిస్క్, వాళ్ళు మనల్ని పిలిచినా మనకే రిస్క్. ఇచ్చి పడేస్తా. వద్దు. టాస్క్ వద్దులే భయ్యా మాకు. అది థ్యాంక్ యూ. డబ్బులు కూడా వద్దా? డబ్బులు తీసుకుంటా, సెకండ్ రౌండ్ గెలవంగానే తీసుకుంటాం. సెకండ్ రౌండ్ గెలిచిన వెంటనే ఇవ్వాలి నాకు. సార్ డబ్బులు తీసుకోరు, టాస్క్లు ఇవ్వరంట. కాదు, ఇంత హార్డ్ వర్క్ చేసి కార్తిక్ వాడు కష్టపడి డాన్స్ చేస్తే వీడు. కార్తీక్ నువ్వు రానన్న. మాటలు లేవు. నువ్వు వెళ్ళి తీసుకోరా కార్తిక్, నువ్వు వెళ్ళి. కాదు ఆడు అనుకుంటాడు ప్రతిసారి నీవు వచ్చినప్పుడల్లా మీరు గొడవ పడతా ఉండండి, ఒక హక్కు దొరికిద్ది అనుకుంటాడు.